హాయ్ హలో నమస్తే, నేను మీ సంగ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అంటే 29 అక్టోబర్ 2025 బుధవారం సంబంధించిన జీకే అప్డేట్స్ చూద్దామా. అంతకంటే ముందు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. చూద్దామా. సీఎం గ్రీన్ సిగ్నల్, గ్రావిటీ ద్వారా 80 టీఎంసీల తరలింపు ప్రపోజల్కు ఓకే. అవసరమైన ప్రణాళికలు, అంచనాలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశం. నెక్స్ట్, తుమ్మిడిహెట్టి సుందిళ్లకు సీఎం గ్రీన్ సిగ్నల్. నెక్స్ట్, 425 కోట్ల పెట్టుబడి, 500 మందికి ఉద్యోగాలు. ఏరో ఇంజన్ రాజధానిగా తెలంగాణను తీర్చిదిద్దుతాం. నెక్స్ట్, అంగన్వాడీ పోస్టుల భర్తీ వేగవంతం. సుప్రీంకోర్టు స్టే తొలగింపుపై ప్రభుత్వం దృష్టి. 10 రోజుల్లో నియామకాల ప్రక్రియకు మార్గం సుగమం. నేడు రేపు అతి భారీ వర్షాలు. నెక్స్ట్, అమెరికాతో జపాన్ డీల్. జపాన్ ప్రధాని టకాయిచితో యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ భేటీ. వీలైతే మూడోసారి కూడా నేనే ప్రెసిడెంట్ ట్రంప్. ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం. నెక్స్ట్ పాయింట్ ఏంటి? ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం. ఓపీఎస్ పునరుద్ధరణ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్. కాంట్రాక్ట్ కార్మికులు, జీవికా దీదీల క్రమబద్ధీకరణ. ఉత్తర బీహార్లో ఉనికి పోరాటం. నెక్స్ట్, తీరాన్ని తాకిన మెంత. అంతర్వేది సమీపంలో భూభాగంపైకి తీవ్ర తుఫాను. 3 జిల్లాలకు ముప్పు. ములుగు, భద్రాద్రి, ఖమ్మంలకు రెడ్ అలర్ట్. 12 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు. కొన్ని చోట్ల T20 cm వర్షం కురుస్తుందన్న వాతావరణ శాఖ. నెక్స్ట్, బ్యారేజీల బాధ్యత నిర్మాణ సంస్థలది. నెక్స్ట్, సేవారంగ ఆదాయంలో తెలంగాణ 2011-12లో 52.8% నుంచి 2023-24 నాటికి 62.4% పెరుగుదల. జాతీయ సగటు 54.5%తో పోలిస్తే రాష్ట్ర వాటానే అధికం. నీతి ఆయోగ్ తాజా నివేదిక వెల్లడి. నెక్స్ట్, 8వ వేతన కమిషన్కు ఆమోదం. కేంద్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం. కమిషన్ చైర్పర్సన్గా మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్. జస్టిస్ ఎవరు? రంజనా ప్రకాష్ దేశాయ్. 18 నెలల్లోగా సిఫారసులను సమర్పించనున్న కమిషన్. ప్లూటోనియం ఒప్పందం నుంచి వైదొలిగిన రష్యా. నెక్స్ట్ పాయింట్ ఏంటి? ప్లూటోనియం ఒప్పందం నుంచి వైదొలిగింది ఏ దేశం? రష్యా. అణు ఉద్రిక్తతలకు ఆజ్యం. అమెరికా, రష్యా మరిన్ని అణ్వాయుధాలను తయారు చేయకుండా నిరోధించేందుకు ఉద్దేశించిన ప్లూటోనియం ఒప్పందం నుంచి తాము వైదొలుగుతున్నట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. గాజాపై మళ్లీ ఇజ్రాయెల్ దాడులు. నెతన్యాహు ఆదేశంతో ప్రారంభం. నెక్స్ట్, జపాన్ మాకు బలమైన మిత్రపక్షం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉద్ఘాటన. ఆయన్ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేస్తామన్న తకాయిచి. నెక్స్ట్, 5 ఏళ్లలో 5 రెట్లు పెరగనున్న డేటా కేంద్రాల సామర్థ్యం. నెక్స్ట్, మన దేశంలోనే SJ-100 విమానాల తయారీ. హాల్స్తో రష్యా ఒప్పందం.
నెక్స్ట్ టాటా ట్రస్టులో బగ్గుమన్న విభేదాలు. మోహిలి మిస్త్రీ పునః నిర్మాణానికి 3 ట్రస్టులు ససేమిరా. నెక్స్ట్ గోల్డ్ డమాల్. ఒకే రోజున 4,100 రూపాయలు డౌన్. మరో 5-10% కరెక్షన్కు అవకాశం. నెక్స్ట్ పోటీ పరీక్షల కోసం అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లు. గ్రామీణ యువత కోసం ఏర్పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. నెక్స్ట్ గ్లోబల్ రిఫైనింగ్ ఎనర్జీ హబ్గా తెలంగాణ. రిఫైనింగ్, బయో ఫ్యూయల్స్, గ్రీన్ ఎనర్జీతో నిరంతర పెట్టుబడులు. ఎనర్జీ టెక్నాలజీ ఏటోతో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్. దేశ ఏరో ఇంజన్ రాజధానిగా మారుస్తాం. 2030 నాటికి ఈ లక్ష్యం నెరవేరేలా రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నాం. ఆదిబట్లలో విమాన ఇంజన్ల తయారీ కేంద్రం. ఎక్కడ అది? ఆదిబట్ల. ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు. క్వీన్ మదర్ సిరికెట్ మృతి. సంప్రదాయ చేతి వృత్తులు, అడవులను రక్షించేందుకు కృషి చేసిన థాయిలాండ్ క్వీన్ మదర్ సింకిట్ కిటిక్ యాకర మృతి చెందారు. ఆమె పుట్టినరోజున థాయిలాండ్ ప్రజలు మాతృదినోత్సవంగా జరుపుకుంటారు. 1976లో సపోర్ట్ ఫౌండేషన్ను సిరికెట్ స్టార్ట్ చేశారు. అంతరించిపోతున్న సముద్ర తాబేళ్లను కాపాడేందుకు వన్యప్రాణుల పెంపక కేంద్రాలు, బహిరంగ జంతు ప్రదర్శనశాలను ఏర్పాటు చేసిన సిరికెట్ను గ్రీన్ క్వీన్గా పిలుస్తారు. నెక్స్ట్ 46వ ఆసియన్ వార్షిక సదస్సు. మలేషియా రాజధాని కౌలాలంపూర్ అక్టోబర్ 26 నుంచి 28 వరకు జరిగిన ఆగ్నేయాసియా దేశాల సంస్థ ఆసియన్ 46వ వార్షిక సదస్సు. ప్రధాని వర్చువల్గా పాల్గొన్నారు. భారత ప్రధాని వర్చువల్గా పాల్గొన్నారు. నిన్నటి వీడియోలో క్వశ్చన్స్ అడిగాను కదండి, దానికి ఆన్సర్స్ ఈ వీడియోలో చెప్తాను. హాకీ మాంత్రికుడని ఎవరిని పిలుస్తారు? మేజర్ ధ్యాన్ చంద్. క్యోటో ప్రోటోకాల్ దేనికి సంబంధించింది? ఉద్గార వాయువు. ఆసియా అభివృద్ధి చెందుతున్న అభివృద్ధి బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? మనీలాలో ఉంది. ఎక్కడుంది? మనీలాలో ఉంది. ఈరోజు క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, భూమిపై అత్యంత కఠినమైన సహజ పదార్థం ఏది? నెక్స్ట్, భారతదేశంలో అతి పొడవైన ప్లాట్ఫామ్ ఏది? ఎక్కడ ఉంది? నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.